1 పాట్ మీల్ సోయా పులావ్ చేసుకోవడానికి బాస్మతి రైస్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకోవాలి. ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాను. మీరు సోయా చంక్స్ కూడా తీసుకోవచ్చు. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా, ఎండుమిర్చి, అల్లం, కొద్దిగా కాజు ఇంకా టమాటోస్ వేసి ఒక పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచీ ఇంకా తేజ్పత్తా కూడా వేసేసుకోవాలి. 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ధనియా పౌడర్ లేదా గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సోయా గ్రాన్యూల్స్ వేసేసుకోవాలి. మసాలాతో పాటు కొద్దిగా సోయాని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి, కొద్దిగా గీ. ఇప్పుడు 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైమ్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా లైమ్ జ్యూస్ యాడ్ చేస్తే మనకి విడివిడిగా వస్తుంది ఇలా అన్నం వండిన తర్వాత. ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకోవడమే అండి. మనకి సోయాలో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. ఈ మధ్య ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి అని చెప్తుంటారు. స్పెషల్గా ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ అవసరం లేదు. మన పెద్దవాళ్ళు తిన్నట్టు మనం కూడా ఆ డైట్ ఫాలో అయితే మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. మనం డైలీ తీసుకునే ఫుడ్లోనే మనం చేసుకునే ఇడ్లీ దోశల్లో అయినా లేదంటే అన్నం పప్పు అదంతా తీసుకుంటే పప్పులో అన్ని పప్పుల్లో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. మనం ట్రెండింగ్లో ఏముంది అని కాకుండా మన బాడీకి ఏం సూట్ అవుతుందో ముందు అది చూసుకొని ఆ ప్రకారంగా తింటే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కొద్దిగా గార్నిష్ చేసేసుకోవాలి కొత్తిమీరతో. మనకి సోయా పులావ్ రెడీ అయిపోతుంది. ఇది రాయితా లేదా ఏదైనా కర్రీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి హెల్తీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.